హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రమణ. ఈరోజు టాపిక్ వచ్చేసరికి బెస్ట్ మొబైల్స్ అండర్ 15,000 రూపీస్. సో ఈ 15,000 రూపీస్లో ఏ మొబైల్ కొనాలి? బడ్జెట్ మొబైల్ అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు గుర్తొచ్చేది 15,000. సో ఈ 15,000లో చాలామంది చెక్ చేస్తారు. దాంతోపాటు చాలామంది నన్ను అడుగుతూనే ఉంటారు కామెంట్ సెక్షన్లో కానీ ఆఫ్లైన్ మార్కెట్లో కానీ. నన్ను మా ఫ్రెండ్స్ కానీ ఎవరో అడుగుతూనే ఉంటారన్నమాట. ఒక 10,000 నుంచి 15,000లో ఒక మంచి మొబైల్ చెప్పరా అని చెప్పి అడుగుతూనే ఉంటారు. వాళ్ళ కోసం ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుందన్నమాట. మీ దగ్గర ఎగ్జాక్ట్గా 15 బిలో అమౌంట్ ఉంది అనుకుంటే ఏ మొబైల్ కొనాలి, దాని గురించి క్లారిటీగా మీతో మాట్లాడతాను. స్కిప్ చేయకుండా మీరు ఎండ్ వరకు చూడండి. అలాగే నిన్న కాకుండా మొన్న నేను మోటో X60 ఫ్యూజన్ ఆర్డర్ పెట్టాను. ఫ్యూచర్లో మన ఛానల్ నుంచి అన్బాక్సింగ్ వస్తుంది. అలాగే ఈరోజు ఐక్యూ నుంచి జెట్టన్ అనే మొబైల్ సేల్స్కి రాదు, కానీ ప్రస్తుతానికి అనౌన్స్మెంట్ చేస్తారు ఎంత ప్రైస్ ఏంటి స్పెక్స్ అని చెప్పి. అది కూడా మన ఛానల్ అన్బాక్సింగ్ వస్తుంది. ఈ రెండు కూడా మన ఛానల్ అన్బాక్సింగ్ వస్తాయి. ఫాలో అవ్వకపోతే కనుక ఇప్పుడే ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి అన్బాక్సింగ్ కంటెంట్స్ మన ఛానల్ వస్తూనే ఉంటాయి. టాపిక్లకి వెళ్ళిపోదాం. టాపిక్లకు వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్ వచ్చేసరికి వివో T4X. ఇది రీసెంట్గా లాంచ్ చేస్తే చాలామంది దీనికి ఇంట్రెస్ట్ చూపించారనమాట. ఎందుకంటే బిఫోర్ మోడల్ వివో T3X చాలా సక్సెస్ అయింది, మీకు అందరూ తెలిసిన విషయమే. దాని సక్సెసర్ మొబైలే వివో T4X. సో దీంట్లో మేజర్గా చెప్పాలంటే కనుక బ్యాటరీ, ఇందులో మనకి 6500 mAh బ్యాటరీతో వస్తుంది. 44 వాట్స్ ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళు క్లెయిమ్ చేస్తుంది ఏంటంటే మనకి 50% ఒక 44 మినిట్స్ ఛార్జ్ అని చెప్పి క్లెయిమ్ చేస్తున్నారు. ఒక బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడితే మాత్రం 1 డే ఈజీగా వస్తుంది ఒక హెవీ గేమర్స్ అనుకుంటే. లేదు ఒక మిడ్ రేంజ్ గేమర్స్ అనుకుంటే మాత్రం ఒక 1.5 డే వస్తుంది అనమాట. డే 2 చేస్తాను అనుకుంటే మాత్రం మీకు 2 డేస్ కన్ఫర్మ్గా వస్తుంది బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి. నెక్స్ట్ డిస్ప్లే క్వాలిటీ 6.72 ఫుల్ హెచ్డి ప్లస్ IPS ప్యానల్తో వస్తుంది. 120 రిఫ్రెష్ రేట్తో వస్తుంది. స్టీరియో స్పీకర్స్ ఇందులో యూజ్ చేశారు. మ్యాక్సిమం బ్రైట్నెస్ 1080 మ్యాక్సిమం బ్రైట్నెస్తో వస్తుంది. పీక్ బ్రైట్నెస్ చాలా బాగుంది అనమాట. విజిబిలిటీ చాలా బాగుంటుంది ఇందులో వచ్చేసరికి. ఆడియో క్వాలిటీ, వీడియో క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంటుంది. కెమెరా క్వాలిటీ 50 MP బ్యాక్ కెమెరా, సెల్ఫీ 8 MP. బ్యాక్ కెమెరా నుంచి 4K కేబిలిటీ ఉంటుంది ఇందులో వచ్చేసరికి. కెమెరా క్వాలిటీ నాట్ బ్యాడ్, బాగానే ఉంటుంది ఆ ప్రైస్ సెగ్మెంట్లో. ఇక నెక్స్ట్ ప్రాసెసర్, ఇది మనకి Android 15తో వస్తుంది. మీటిక్ ప్రాసెసర్ 7300 ప్రాసెసర్, 6GB 128GB స్టోరేజ్తో వస్తుంది. UFS 3.1 సపోర్ట్ చేస్తుంది. మీకు ప్రాసెసర్ బాగా హ్యాండిల్ చేయగలదు. హెవీ టాస్క్ కాదు, కానీ ఒక డే 2 చేస్తాను అనుకుంటే మాత్రం ఈ ప్రాసెసర్ బాగా హ్యాండిల్ చేయగలదు. ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ ఒక మంచి మొబైల్ అవుతుంది. ఇక నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి పోకో M7 Pro. ఒక బడ్జెట్ మొబైల్ కావాలి అనుకుంటే మాత్రం ఇది చాలా బాగుంటుంది. మన ఛానల్లో ఇది అన్బాక్సింగ్ ఉంది, ఫుల్ రివ్యూ ఉంది. మా ఫ్రెండ్స్కి నేను 2 మొబైల్స్ ఇప్పించాను అనమాట. ఒక 2 months అవుతుంది. ప్రస్తుతానికైతే ఒక హెవీ గేమర్స్ కాదు, ఒక నార్మల్గా యూజ్ చేస్తాను అనుకున్నైతే కనుక ఈ మొబైల్ చాలా బాగుంటుంది. ఈ ప్రైస్ మనకి అప్రాక్సిమేట్ మనకి 13,000 బిలోలో వస్తుంది అనమాట. క్రెడిట్ కార్డ్ ఉంటే కనుక 12,000కే వస్తుంది. ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఒక మంచి డిస్ప్లే కావాలి అనుకుంటే మాత్రం ఇది సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 120 రిఫ్రెష్ రేట్తో వస్తుంది. స్టీరియో స్పీకర్స్ యూజ్ చేస్తారు. అండ్ మ్యాక్సిమం బ్రైట్నెస్ 2100 nits మ్యాక్సిమం బ్రైట్నెస్తో వస్తుంది. పీక్ బ్రైట్నెస్తో వస్తుంది కాబట్టి డిస్ప్లే క్వాలిటీ, ఆడియో క్వాలిటీ, బ్రైట్నెస్ లెవెల్ చాలా బాగుంటుంది. ఇక నెక్స్ట్ ప్రాసెసర్, మీటిక్ ప్రాసెసర్ 7025 ప్రాసెసర్, 6GB 128GB స్టోరేజ్తో వస్తుంది. హెవీ గేమర్స్ కాదు, కానీ ఒక నార్మల్గా యూజ్ చేస్తాను అనుకుంటే మాత్రం ఇది బాగానే సపోర్ట్ చేస్తుంది. కెమెరా క్వాలిటీ 50 MP, ఇది సోనీ సెన్సార్ అన్నమాట. 20 MP సెల్ఫీ. కెమెరా క్వాలిటీ అయితే కనుక ఒక డీసెంట్గా ఉంటుంది. సెన్సర్లు అయితే మాత్రం చాలా మంచి సెన్సర్లు, కానీ సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్ కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే కనుక ఈ కెమెరాస్కి, ఈ మొబైల్స్కి బాగానే సెట్ అవుతుంది. ఇంకా బ్యాటరీ 5110 mAh బ్యాటరీతో వస్తుంది. 45 వాట్స్ ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాటరీ ఈజీగా 1 డే వస్తుంది అనమాట. సో ప్రాసెసర్ కానీ, కెమెరా క్వాలిటీ కానీ, డిస్ప్లే క్వాలిటీ కానీ అన్నీ బాగానే ఉంటాయి ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ వచ్చేసరికి. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే CMA Phone 1. ఇది మంచి మొబైల్, మంచి గ్రాఫ్ పెరిగింది. చాలామంది ఈ మొబైల్ కొన్నారు. ఆఫ్లైన్ మార్కెట్లో కానీ, ఆన్లైన్ మార్కెట్లో కానీ మనకు రెండిట్లో అవైలబుల్గా ఉందన్నమాట. ఈ మొబైల్ వచ్చేసరికి ఒక మంచి మొబైల్ కావాలి 15,000కి అనుకుంటే మాత్రం ఈ మొబైల్ చాలా బాగుంటుంది. మేజర్గా మాట్లాడితే దీంట్లో ఉన్న ప్రాసెసర్, ఇది మీటిక్ ప్రాసెస్తో వస్తుంది. 7300 ప్రాసెసర్, 6GB 128GB స్టోరేజ్తో వస్తుంది. ప్రాసెసర్ బాగానే సపోర్ట్ చేయగలదు. ఇందులో వచ్చేసరికి 50 MP బ్యాక్ కెమెరా, సెల్ఫీ 16 MP. బ్యాక్ నుంచి 4K కేబిలిటీ ఉంటుంది ఇందులో వచ్చేసరికి. కెమెరా క్వాలిటీ బాగానే ఉంటుంది. ఇది ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో వస్తుంది. 2000 nits మ్యాక్సిమం బ్రైట్నెస్తో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది ఆ ప్రైస్ సెగ్మెంట్లో. ఇంకా బ్యాటరీ 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 33 వాట్స్ సపోర్ట్ చేస్తుంది, కానీ ఛార్జర్ మనకి ప్రొవైడ్ చేయరు. ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ చాలా బాగుంటుంది. ఇంకా ఫ్యూచర్లో చెప్పాలనుకుంటే కనుక దీని సక్సెసర్ మోడల్లో CMA Phone 2 వస్తుంది. బట్ ఈ నెల 28 కానీ నెక్స్ట్ మంత్ కానీ సేల్స్కి రావచ్చు. దానికోసం వెయిట్ చేస్తాను అనుకుంటే వెయిట్ చేయొచ్చు, లేదు అనుకుంటే మాత్రం ఇప్పుడు కూడా ఒక మంచి మొబైల్ అవుతుంది ఇది వచ్చేసరికి. ఇక నెక్స్ట్ మాట్లాడితే ఒకే బ్రాండ్ నుంచి 2 మొబైల్స్ ఉన్నాయి.
ఇది రీసెంట్గా లాంచ్ చేసిన మొబైల్స్ ఉన్నాయన్నమాట. ఒకటేమో 8 months అవుతుంది లాంచ్ చేసి, ఒకటేమో రియల్మీ నార్జో 70 టర్బో, సెకండ్ వన్ రియల్మీ P3 అనే మొబైల్ అనమాట. బేసిక్గా రియల్మీ P3 ప్రస్తుతానికి 16,300 వస్తుంది. మీ దగ్గర ఎటువంటి క్రెడిట్ కార్డ్ అది ఏదైనా పర్వాలేదు, ఏ క్రెడిట్ కార్డ్ ఉన్నా సరే ఒక 2,000 వరకు లెస్ అవుతుంది, అంటే 15,000కి వస్తుంది. ఇంచుమించుగా మీకు రెండు సేమ్ ఒకలాగా ఉంటాయి. సో ఇది మనకు కూపన్ వస్తుంది, అంటే రియల్మీ నార్జో 70 టర్బో అనేది మీకు సేమ్ ప్రైస్ సెగ్మెంట్ ఉంటుంది, బట్ ఒక 2,000 కూపన్ ఉంటుంది అనమాట. రెండు మనకి సేమ్ 15,000కే వస్తుంది. ఈ 15,000కి మీ యూజబుల్ బట్టి ఏదైనా తీసుకోవచ్చు. సో నన్ను అడిగితే కనుక రీసెంట్ మోడల్ మనకి రియల్మీ P3 వచ్చింది కాబట్టి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఒకటేమో మీటెక్ ప్రాసెసర్, మరొకటేమో స్నాప్డ్రాగన్ ప్రాసెసర్. మీటెక్ ప్రాసెసర్ కన్నా స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ఒక 20% ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి ఒకవేళ నన్ను రికమెండ్ చేయాలనుకుంటే కనుక రియల్మీ P3 అనేది కొంచెం తీసుకోమని చెప్తాను. రెండు మొబైల్స్ మంచి మొబైల్సే, మీరు ఏదైనా తీసుకోవచ్చు. ప్రస్తుతానికి రియల్మీ నార్జో 70 టర్బో వాడుతాను అనుకుంటే కనుక మీరు అప్గ్రేడ్ అవసరం లేదు, చాలా మంచి మొబైల్ అవుతుంది అది కూడా. ఇక రియల్మీ P3 గురించి మాట్లాడితే ఇది ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది, 2000 మ్యాక్సిమం బ్రైట్నెస్తో వస్తుంది, స్టీరియో స్పీకర్స్తో వస్తుంది, డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. అండ్ ప్రాసెసర్ ఇది Android 15తో వస్తుంది, స్నాప్డ్రాగన్ 6 Gen 1 4తో వస్తుంది. మంచి ప్రాసెసర్ మీకు ఈక్వల్ టు 7400 ఉంది కదా, సేమ్ సమానంగా ఉంటుంది ప్రాసెసర్ వచ్చేసరికి. స్నాప్డ్రాగన్లో ఇది బెటర్ అయితే కనుక మీటెక్ ప్రాసెసర్లో ఇది బెటర్ బడ్జెట్లో అయితే. ఇంకా 6GB 100GB స్టోరేజ్తో వస్తుంది, EFS 3.1 సపోర్ట్ చేస్తుంది. 50 MP బ్యాక్ కెమెరా, సెల్ఫీ 16 MP, 6,000 mAh బ్యాటరీతో వస్తుంది. 45 watts ఇందులో యూజ్ చేస్తారు. సేమ్ స్పెక్స్ ఒకలాగా ఉన్నాయి, ఒకటి ప్రాసెసర్ మాత్రమే మారుతుంది. సో మిగతావన్నీ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి. సో ఈ రెండు మొబైల్స్ మీరు ఏదైనా తీసుకోవచ్చు. రియల్మీ P3 మీ దగ్గర క్రెడిట్ కార్డ్ ఉందనుకుంటే కనుక మంచిగా తీసుకోవచ్చు ఈ మొబైల్ వచ్చేసరికి. ఇక నెక్స్ట్ మాట్లాడితే కనుక ఈ బ్రాండ్ గురించి ఖచ్చితంగా చెప్పాల్సిందే, అదే మనకి శాంసంగ్. ఒకటేమో శాంసంగ్ గెలాక్సీ M16 ఉంది, మరొకటేమో శాంసంగ్ గెలాక్సీ M35 ఉంది. ఈ రెండిట్లో మీరు ఏం తీసుకోవచ్చు. M35 అనేది మనకి ఒక 9 months అవుతుంది లాంచ్ చేసి, M16 కూడా ఈ మధ్య లాంచ్ చేశారు కానీ, బట్ ఇందులో ఉన్న ప్రాసెసర్ మనకి ఒక 1 year అవుతుంది అనమాట. ఎప్పటి నుంచో ఉంది ఈ ప్రాసెసర్ వచ్చేసరికి. ఈక్వల్ టు కొంచెం సమానంగా ఉంటుంది. కొంచెం బెటర్గా చెప్పాలంటే కనుక మీకు M35 కొంచెం బెటర్గా ఉంటుంది ప్రాసెసర్ విషయంలో. రెండు మొబైల్స్ కూడా హెవీ గేమ్స్కి యూజ్ చేయలేం కానీ, ఒక నార్మల్గా అయితే కనుక డే టు చేస్తాను అనుకున్నా, మీ ఎవరికైనా గిఫ్ట్కి ఇద్దాం అనుకున్నా సరే, సెకండరీ మొబైల్ కావాలనుకుంటే కనుక ఈ రెండింటిలో మీరు ఏదైనా తీసుకోవచ్చు మీ బడ్జెట్ తగ్గట్టు. ఒక మొబైల్ ఏమో మనకి M16 మనకి 12,000కే వస్తుంది, M35 మనకి 15,000కే వస్తుంది. రెండు స్పెక్స్ కూడా సేమ్ ఒకలాగా ఉంటాయి. రెండు మనకి సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది, 100 రిఫ్రెష్ రేట్తో వస్తుంది, డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. 50 MP బ్యాక్ కెమెరాతో వస్తాయి, సెల్ఫీ 13 MP వస్తుంది, 5000 mAh బ్యాటరీతో వస్తుంది. మనకు రెండింటిలో ఛార్జర్ ప్రొవైడ్ చేయరు కానీ సపోర్ట్ చేసేది మాత్రం 20 watts సపోర్ట్ చేస్తుంది. M35 ఎగ్జినస్ ప్రాసెసర్ 1380 ఉంటుంది. సో ఇంచుమించుగా రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఒకవేళ రికమెండ్ చేయాలి అనుకుంటే మాత్రం M35 తీసుకోండి, కొంచెం బెటర్ ఆప్షన్ అవుతుంది. ఈ 5 మొబైల్స్ కూడా 15,000కి మంచి మొబైల్స్ అవుతాయి. ఇంక ఇక్కడ డౌట్ అనమాట, ఇంక క్వశ్చన్, ఇంక ఈ వీడియో అయిపోగానే ఫస్ట్ కింద కామెంట్ చేస్తారు ఏంటంటే IQ G మొబైల్ తీసుకోవచ్చా అని. ప్రస్తుతానికైతే స్కిప్ చేసేయండి. మహా అయితే కానీ 1 year అయిపోతుంది ఆ మొబైల్ వచ్చేసరికి, అంత రికమెండ్ చేయలేను. ఇంకా 12,000కి వస్తే తీసుకోవచ్చు కానీ 15,000కి వస్తే కనుక అంత రికమెండ్ చేయలేము ఆ మొబైల్ వచ్చేసరికి. ఇంకా రియల్మీ P3X తీసుకోవచ్చు, అది మీటెక్ ప్రాసెసర్, ఇది స్నాప్డ్రాగన్ ప్రాసెసర్. కొంచెం అమౌంట్ పెంచుకొని స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ తీసుకోండి, కొంచెం క్రెడిట్ కార్డ్ ఉంటే కనుక. ఇంక ఈ రెండింటి గురించి ఖచ్చితంగా కామెంట్స్ వస్తుందన్నమాట. మీకు ఎనీ డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, లేదా టెలిగ్రామ్ లింక్ కింద ప్రొవైడ్ చేస్తున్నాను, అక్కడ కామెంట్ చేయండి, నేను రిప్లై ట్రై చేస్తాను. ఈరోజు టాపిక్ ఇదన్నమాట. మీకు నచ్చింది అనుకున్న ప్లీజ్ లైక్ చేయండి. నా పేరు రమణ, మీరు చూస్తున్నారు రమణ టెక్ లైఫ్. బాయ్ బాయ్, జై హింద్.